హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ శ్రీమతి బహుమతి. సో నేనైతే వచ్చేసాను, మీ ఫేవరెట్ గౌతమి వచ్చేసాను, వెయిట్ చేస్తున్నాను. కాల్ చేయండి, మా నంబర్ డిస్ప్లే అవుతుంది మా స్క్రీన్ పైన. మరి నేనైతే మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఏం చేయాలా శ్రీమతి బహుమతిలో? ఏం చేయక్కర్లేదు, మీరు జస్ట్ కాల్ చేయండి. కాల్ చేశాక నన్ను కానీ మా టీంని కానీ ఎంటర్టైన్ చేయండి. ఏదో ఒకటి టిప్ కానీ, మిమిక్రీ కానీ, డైలాగ్ కానీ, పాటలు కానీ ఏదో ఒకటి చేయండి. చేసి బహుమతులు పొందండి, బహుమతులు వర్షాల్లో తడిచి ముద్దవండి. సో నేనైతే మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. మరి మీరు కాల్ చేస్తున్నారా? నాకు కాల్ చేయబోతున్నారా? ఓకే, ఫస్ట్ కాలర్ ఉన్నారు. హలో 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 అండి. హలో, భాగ్యలక్ష్మి అమ్మ, సైనిక్పూర్ నుంచి మాట్లాడుతున్నా, హైదరాబాద్. ఓకే అండి, కొంచెం మీ పేరు చెప్తారా? నాకు వాయిస్ వినబడడం లేదు. భాగ్యలక్ష్మి. లక్ష్మి గారు? ఓకే లక్ష్మి గారు, ఎక్కడి నుండి అన్నారు మీరు? హైదరాబాద్ అమ్మా. హైదరాబాద్. ఓకే, సో చూస్తున్నారా శ్రీమతి బహుమతి? నిన్న నుంచి చూస్తున్నానమ్మా. నిన్నటి నుండి చూస్తున్నారా? బాగుందా, నచ్చిందా మీకు? చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. మీరు మీకోసమే, మీలాంటి కాలర్స్ కోసమే మేము వెయిట్ చేస్తున్నాము. సో ఇవాళ ఫస్ట్ కాలర్ మీరే. అవునా? అవును. కాన్సెప్ట్ తెలుసా మీకు? కాన్సెప్ట్ తెలుసా? ఓకే, నిన్నటి నుంచి చూస్తున్నా. సో ఏం చేయబోతున్నారు ఇవాళ మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి? అది కొత్త ఛానల్ కదా మీది. అవును, బాగా రావాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ యాంకరింగ్ కూడా బాగుంటుందండి మీది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. గౌతమి. గౌతమి పేరు? అవును, నా పేరు గౌతమి. గుర్తుపెట్టుకున్నాను. సో పెళ్ళైందా మీకు? అయిందమ్మా. సో పిల్లలు కూడా ఉన్నారా? హౌస్ వైఫ్ అయితే మీరు? హౌస్ వైఫ్. లంచ్ అయిందా మీది? ఇంకా తినలేదు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత తిందామని కూర్చో ఉన్నా అనమాట. అవునా? సో అంటే టిఫిన్ చేస్తాం కదా, ఆకలవలే. సరే చూద్దాము ఈ రోజు నా లక్ ఎట్టుందో అని ట్రై చేసి తిందాంలే అని కూర్చొని అన్నమాట. మీరు లక్కీ అయితే, ఫస్ట్ కాలర్ మీరు కదా. అదే కదా. సో ఏముండదు ఇవాళ లంచ్ లో? ఈ రోజు ఆకుకూర పప్పు. సాటర్డే కదా, బెండకాయ ఫ్రై. సాటర్డే కదా, ఫుల్ వెజ్ అన్నమాట. మేము ఇటు వెజిటేరియన్ అమ్మా. అవునా? ప్యూర్ వెజిటేరియనా? మంచిదేనండి, ప్యూర్ వెజిటేరియన్ అయితే. ఇంకా నువ్వు చేసావా? లేదు, ఇంకా షో అయ్యాక మీ అందరినీ ఎంటర్టైన్ చేసి మీరు నన్ను ఎంటర్టైన్ చేసాక నేను వెళ్ళి తింటాను. అందరూ తింటారు అప్పుడు, పాపం పిల్లలు వాళ్ళు కూడా తిన్నారు కదా అప్పుడే. టీం అంతా అప్పుడు తింటారు కదా. అవును, సరే అమ్మా. మీరు ఎంటర్టైన్ చేయాలి మా టీమ్ కి. మీరు ఎంటర్టైన్ చేయడం అంటే టిప్ గానీ, పాట గానీ ఏదో ఒకటి చేయండి. ఇన్ కేస్ మా టీమ్ కి నచ్చితే గనుక మీకు సర్ప్రైజ్ ఉంటది, సర్ప్రైజ్ గిఫ్ట్ అన్నమాట. ఓహో, ఇది పాట పాడనా? పాడండి, మీకు ఏది నచ్చితే అది చేయండి. పాడతానండి. జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి జననీ శివకామిని అమ్మవు నీవే అఖిల జగాలకు అమ్మలగన్నా అమ్మవు నీవే నీ చరణములే నమ్మితినమ్మా శరణము కోరితినమ్మ భవానీ జననీ శివకామిని జయ శుభకారిణి విజయ రూపిణి. బాగుందా? చాలా 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 బాగుందండి లక్ష్మి గారు, నాకు నచ్చింది. చాలా బాగుంది, మీ వాయిస్ చాలా బాగుంది. మెయిన్ అంటే దేవుడి పాటలు అందరికీ రావు కదండి, కానీ మీ వాయిస్ లో కానీ పాట కానీ చాలా అద్భుతంగా ఉంది. నాకైతే తెగ నచ్చేసింది. మరి మా టీం కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో పక్కాగా నేనైతే ట్రై చేస్తాను మీకు గిఫ్ట్ రావాలని. మా టీంకి అడిగేసి పక్కా మీకు గిఫ్ట్ వచ్చేలా చేస్తాను, సరేనా? మరి మీరు కాల్ చేస్తారా ఇలానే? హలో, మరి మీరు కాల్ చేయాలి మాకు, మా శ్రీమతి బహుమతికి మీరు ఇలానే కాల్ చేస్తూ ఉండాలి. సరే అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ లక్ష్మి గారు. బాయ్, టేక్ కేర్.
సో చూసారు కదండి, లక్ష్మి గారు కాల్ చేశారు. అండ్ ఐ గెస్ ఆ పాట అయితే అద్భుతం, అసలు నాకైతే తెగ పిచ్చగా నచ్చేసింది. మీకు కూడా నచ్చిందా? మీరు కూడా విన్నారా? మరి విన్నాక ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు? ఫోన్ తీయండి, కాల్ చేయండి, నాతో మాట్లాడండి, ఎంటర్టైన్ చేయండి అండ్ గిఫ్ట్ పొందండి. ఏం చేస్తారు? కాల్ చేయాలి ముందు. నా నంబర్ అయితే డిస్ప్లే అవుతుంది మా స్క్రీన్ పైన, త్వరగా కాల్ చేయండి. ఇవాళ అయితే నేను ఫుల్ జోస్తో వచ్చాను. లైక్ శ్రీమతి బహుమతిలో మీ అందరికీ గిఫ్ట్లు అందించాలని ఫుల్గా ట్రై చేస్తున్నాను. మరి మీరు కాల్ చేయకపోతే ఎలాగా? నేనైతే వెయిట్ చేస్తున్నాను మీ కాల్స్ కోసం, బోల్డ్ అని గిఫ్ట్ ఇవ్వాలని రెడీగా ఉన్నాను. సో చూద్దాం ఇంకెవరు కాల్ చేస్తున్నారు. ఓకే, ఇంకో కాల్ వచ్చింది. హలో అండి. హలో, హాయ్. హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? వల్లి. ఎక్కడి నుండి? హైదరాబాద్ చార్మినార్. అవునా, హైదరాబాద్ నుండా? ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫా? రీసెంట్ గా మ్యారేజ్ అయింది, 6 months అవుతుంది. అవునా, ఎన్ని మంత్స్ అయ్యాయి? 6 months. 6 months అయ్యాయి. కొత్త పెళ్లి కూతురు అయితే మీరు. సో ఎలా ఉంది లైఫ్? ఎలా ఉంది? సూపరా. మీది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. వావ్, ఇంకా సూపర్ కదా. అయితే లైఫ్ నిజంగానే బాగుంటది. అయితే నాకు తెలిసి నిజంగానే లైఫ్ బాగుంటది. సూపర్ ఉందా? సో ప్రోగ్రామ్ చూస్తున్నారా మీరు, వల్లి గారు? చూస్తున్నాను. నిన్న చూసారా? లేదు, ఇప్పుడే పెట్టాను, టీవీ ఆన్ చేశాను, మీ ప్రోగ్రామ్ వచ్చింది. కాల్ కలుస్తుందా లేదా అని చెప్పి చేశాను. లక్కీగా కలిసి. వావ్, నిజంగా మీరు లక్కీగా కాల్ కలిసింది. ఇంకా వంట అయిపోయిందా మీది? అయిపోయింది. మా ప్రోగ్రామ్ గురించి మీకు తెలుసా? అసలు ప్రోగ్రామ్ ఏంటి అనేది? శ్రీమతి ఒక బహుమతి ప్రోగ్రామ్ లో కాల్ చేసి నేను ఎంటర్టైన్ చేస్తూ. ఎస్, బాగా పోల్చారు, బాగా క్యాచ్ చేస్తున్నారు. అయితే సో ఏం చేయబోతున్నారు అయితే ఎంటర్టైన్ చేయడానికి మమ్మల్ని? సాంగ్ పాడతా. సాంగా? ఓ సూపర్, స్టార్ట్ చేయండి. అతను మనసిటి చూస్తే అతను ఎటు వెళుతున్నా, ఏం చేస్తున్నా, ప్రతి చోట నువ్వే. అది నువ్వే, అలికిడి వింటే అది నువ్వే, అదమర పైన పెదముల పైన ప్రతి మాట నువ్వే. అప్పుడో ఇప్పుడో ఎప్పుడైనా నా చిరునవ్వే నీ వలన. అంతే. ఓకే, బాగా పాడారు. ఏంటి మీ ఆయన గారికి డెడికేట్ చేస్తున్నారా ఈ పాట? ఏంటి సూపర్. నేను డెడికేట్ చేసేస్తున్నాను వల్లి గారి తరఫున, వాళ్ళ ప్రియమైన హస్బెండ్ గారికి నేను డెడికేట్ చేసేస్తున్నాను పాట. సూపర్ గా పాడారు. నాకైతే పిచ్చగా నచ్చింది. చూద్దాం మా టీంకి నచ్చిందో లేదో చూద్దాం. వాళ్ళకి కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా బహుమతి వస్తుంది మా శ్రీమతి బహుమతి తరఫున. మరి ఇలానే కాల్ చేస్తూ ఉండండి వల్లి గారు. థ్యాంక్ యూ. అలాగే ఖచ్చితంగా చేస్తాను. చెయ్యండి, పక్కా చెయ్యండి. మీ కాల్ ఖచ్చితంగా కనెక్ట్ చేస్తాను. సరేనా? ఓకే. సరే అయితే బాయ్, టేక్ కేర్ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో ఇదండి వల్లి గారు. లక్ష్మి గారు చేశారు, వల్లి గారు చేశారు. నెక్స్ట్ ఎవరు చేస్తున్నారు? థర్డ్ కాల్ ఎవరిదో నేను వెయిట్ చేస్తున్నాను. శ్రీమతి బహుమతి ఏంటా అనేది మీ అందరూ చూస్తున్నారు, తెలుస్తుంది. ఈవెన్ దెన్ నేను చెప్పాలి కదా, ఇదేంటంటే ఎంటర్టైన్ చేయాలండి. నన్ను మా టీంని ఎంటర్టైన్ చేశారనుకోండి, మీకు బహుమతులు వస్తాయి. ఏమొస్తాయి? బహుమతులు వస్తాయి. శ్రీమతి బహుమతి అనేది మీకు తెలుస్తుంది కదా. బహుమతి అంటే బహుమతి ఏంటనేది నేను చెప్పట్లేదని ఆలోచిస్తున్నారు కదా. ఏం లేదు, అది సర్ప్రైజ్ అనమాట. ఇట్స్ అ సర్ప్రైజ్. ఎవరికి పడితే వాళ్ళకి వెంటనే చెప్పేయకూడదు. అది సర్ప్రైజ్గానే వస్తే బాగుంటుంది కదా, అందుకే సర్ప్రైజ్గా ఉంచాం. బట్ మీరు కనుక నిజంగానే నాకు ఎంటర్టైన్ చేశారనుకోండి, ఆ బహుమతి డైరెక్ట్గా మీ ఇంటికే వస్తుంది. ఓకే, థర్డ్ కాలర్ వచ్చారు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? పద్మ గారు. ఎక్కడి నుండి? ఓకే, శ్రీమతి బహుమతి చూస్తున్నారా? చూస్తున్నామండి. నచ్చిందా మీకు? నచ్చింది. నిన్న కూడా చేసి మా అమ్మాయి మాట్లాడలేదు సరిగ్గా. అవునా, అందుకే ఇవాళ మీరు కాల్ చేశారు కదా, మీరు నాతో మాట్లాడండి. మాట్లాడతామండి. సో మీరు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ ఏనా, జాబ్ ఏమైనా చేస్తున్నారా? హౌస్ వైఫ్ ఏనండి. హౌస్ వైఫ్. పిల్లలు? పిల్లలు 2. ఓకే. సాటర్డే సెలవా ఉందా పిల్లలకి? నాకు ఎక్కువ ఇంగ్లీష్ రాదు. అర్థం కావట్లే, ఏమన్నారు? హలో, కొంచెం సౌండ్ చిన్నగా పెట్టు. హలో, రీసౌండ్ వస్తుంది. మీ టీవీ వాల్యూమ్ కొంచెం తగ్గించుకోరా? తగ్గిస్తామండి. ఓకే. సో లంచ్ అయిందా మీది?
లంచ్ తిన్నారా, భోజనం చేశారా? చేసినామండి. చేశారా? మరి ఫుల్ జోస్తో మాట్లాడండి. సరేనండి, మాట్లాడుతున్నాము. ఓకే, సో మా ఏంటి కాన్సెప్ట్ ఏంటో మీకు తెలుసా? మా అబ్బాయి జోక్ చెప్తాడటండి. జోకా? సరే చెప్పనివ్వండి, ఫోన్ ఇచ్చి చెప్పండి. అయ్యో ధనరాజు చూద్దా. హలో హలో హలో, చెప్పు నాన్న, నీ పేరేంటి? ధనరాజ్. ధన్రాజ్. వావ్, సరే జోక్ చెప్తావా? ఫైవ్ స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. టీచర్ 5 స్టూడెంట్స్ కి హోంవర్క్ ఇస్తుంది. హోంవర్క్ 5 స్టూడెంట్స్ ఫోన్ నెంబర్ చేస్తారు, 1 నెంబర్ చేయడు. అయితే ఎందుకు చేయలేదంటే నలుగురికి నచ్చినదే నాకు అసలే నచ్చదురా అని పడమంటాడు. నిజంగా చాలా బాగా చెప్పావు. సూపర్ సూపర్. నలుగురికి నచ్చిందా? తర్వాత హెచ్ఎం సార్ దగ్గర తీసుకోదా అంటది. వస్తా నీ వెంట ఎట్టయినా కాదంట. ఇంకా ఇంకా హెచ్ఎం సార్ టీసీ ఇచ్చి పంపిస్తాడు. వెళ్తున్నా వెళ్తున్నా నీ వెళ్ళొద్దంటే వెళ్తున్నా అని పడవతాడు. బాబోయ్, సూపర్ సూపర్, బాగా చెప్పావు. పాటలతోనే జోక్ కంప్లీట్ చేసావే. ధనరాజ్, ఏం చదువుతున్నావు నువ్వు? హలో, ఇంకుంది. ఇంకా ఉన్నాయా? హలో, ఇంకా బోల్డ్ ఉన్నాయా? కొంచెమే. కొంచెమేనా? సర్లే, తిన్నావా నువ్వు? తినలేదా ఇంకా? ఇంటికి పోయి అమ్మ చెప్తాడు. తిన్నావా? సరే అయితే. ధనరాజ్, ఏం చదువుతున్నావు నువ్వు? 5th. బాగా చదువుకోయే. మమ్మకి కాల్ ఇవ్వు, మమ్మీకి కాల్ ఇవ్వు, ఫోన్ ఇవ్వు. హలో హలో అండి. చాలా 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 అల్లరిలా ఉన్నాడు ధనరాజ్. అవును, ఇంట్లో అంత ఆగము, ఇల్లంతా. అవునా? చాలా బాగా చెప్పాడు. సో మీరు శ్రీమతి బహుమతి ఇలానే చూస్తూ ఉండండి, పైగా నాకు కాల్ చేస్తూ ఉండండి, సరేనా? సరే. ఎంటర్టైన్ బాగానే చేశారు నాకు. సరే అయితే, బాయ్. సరే. ఓకే, ఇదండి. ధనరాజ్ చాలా బాగా జోక్ చెప్పాడు కదా, నాకు నచ్చింది. వాళ్ళ అమ్మగారికి చెప్పలేదు కానీ తను మాత్రం సూపర్ పిచ్చ కేకలా చెప్పాడు, నాకు నచ్చేసింది. శ్రీమతి బహుమతి అంటేనే ఎంటర్టైన్మెంట్ అండి, ఎంటర్టైన్మెంట్, ఇంకేం కాదు. ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్, ఇంకేం ఉండదు. సో మీరు కాల్ చేయండి, వెంటనే కాల్ చేయండి. ఇన్ కేస్ నేను కనుక ఎంటర్టైన్ అయ్యాను అనుకోండి, ఏముంటుంది, గిఫ్ట్లు వస్తాయి, పెద్ద పెద్ద గిఫ్ట్లు వస్తాయి. అండ్ దట్ టు సర్ప్రైజ్. నేను రివీల్ చేయను అది, ఎందుకంటే సర్ప్రైజ్ కదా. సర్ప్రైజ్ ఎలా రివీల్ చేస్తారు? ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, నా పేరు హరిత అండి. ఏంటండి మళ్ళా పేరు? హలో, నా పేరు హరిత. హరిత గారు, ఫోన్ కొంచెం దూరం వచ్చి మాట్లాడండి, టీవీది రీసౌండ్ వస్తుంది నాకు. ఓకేనండి. ఓకే, వచ్చారా? ఓకే, హరిత గారు, వెల్కమ్ టు శ్రీమతి బహుమతి. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ మీరు? హౌస్ వైఫ్ అండి. అవునా? పిల్లలు ఉన్నారా? చిన్న బాబు ఉన్నాడు, 4 years పాప ఉంది. అవునా? 2 పిల్లలా? వావ్. సో లంచ్ చేసారా? వంట వండుకున్నారా, లేకపోతే లంచ్ చేసేసారా? చేసేసాము, ఇప్పుడు మీరు చూసుకుంటే చేసేసాం. అవునా? లంచ్ కూడా అయిపోయింది అనమాట. సో మా శ్రీమతి బహుమతి గురించి మీకు తెలుసా ఏంటో అసలుకి ఇది? చేసాము, ఇంత ముందు చూసామండి. అవునా? సో ఏం చేయబోతున్నారు? ఏంటి చెప్తానండి. ఏం చేయబోతున్నారు మీరు? టిప్పా, మిమిక్రియా, డైలాగా, పాట, ఏంటి? టిప్ చెప్తానండి. టిప్పా? ఓకే, దేనికి చెప్తున్నారు టిప్? జుత్తుగా? బ్యూటీ టిప్ అండి. బ్యూటీ టిప్పా? ఓకే, సరే సరే, చెప్పండి. గసగసాలు ఉంటాయి కదండి. ఓకే, గసగసాలు. అవి ముద్ద నీరు చేసి అప్లై చేసి 1/2 hour తర్వాత కర్రీ వేసుకుంటే నిగనిగలా వస్తుంది. అవునా? వావ్, నేను ఫాలో అయిపోతాను అయితే. గసగసాలు అనమాట. ఓకే, సో చెప్పారు, టిప్ చెప్పారు. ఏంటంటే హరిత గారు చెప్పారు, గసగసాలంట పేస్ట్ చేసుకొని ఫేస్ కి అప్లై చేసి
½ ఉంచి వాష్ చేసుకుంటే హీరోయిన్ లాగా గ్లో వస్తుందంట. హరిత గారు సూపర్ టిప్ చెప్పారు. సో ఇలానే మాకు శ్రీమతి బహుమతికి కాల్ చేస్తా ఉండండి. నాకు నచ్చింది టిప్, మరి మా టీం కూడా నచ్చాలి కదా. నచ్చితే కనుక మీకు ఖచ్చితంగా బహుమతి వస్తుంది. సరేనండి, మరి మాకు కాల్ చేస్తా ఉండండి. సరేనా? ఎప్పుడు వస్తుందండి? అదా, మేము వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం గిఫ్ట్ ఎప్పుడు వస్తుంది అనేది. సరేనా? కాల్ చేస్తాం. ఇప్పుడు ఈ ఫీడ్ అవుతుంది మీ నంబర్. సో మళ్ళీ మేము కాల్ బ్యాక్ చేసి మీకు గిఫ్ట్ పంపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. బాయ్, టేక్ కేర్ అండి. సో ఇదండి హరిత గారు టిప్ చెప్పారు. మరి మీరు కూడా టిప్ చెప్తారా? ఏం చేస్తారు? ఓన్లీ టిప్ చెప్తారా, మిమిక్రీ చేస్తారా, పాట పాడతారా, డైలాగ్ చెప్తారా? మీ ఇష్టం. ఏది చాయిస్ అంతా మీకే ఇచ్చేసాను. సో ఇంకేం కాదు. సరేనా? సో నాకైతే కొంచెం దాహం వేస్తుంది. అందుకని చెప్పి ఒక చిన్న విరామం తీసుకుందాం. బ్రేక్. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ప్రస్తుతానికి అయితే కాలర్ ఉన్నారు. నేను కాలర్తో మాట్లాడాక మిగతా చెప్తాను. హలో హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సరోజ అండి. సరోజ గారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుండి. హైదరాబాద్ నుండి. ఏం చేస్తూ ఉంటారు సరోజ గారు? హౌస్ వైఫా? ఓకే, లంచ్ ప్రిపేర్ చేస్తారా? ఇప్పుడే చేస్తున్నామండి. తింటున్నారా? సో శ్రీమతి బహుమతి చూస్తున్నారా? నిన్నటి నుండే స్టార్ట్ అయింది మాది. అవునండి, ఈ రోజు పెట్టేసరికి వస్తుంది. అవునా? నచ్చిందా మీకు అసలు శ్రీమతి బహుమతి? నచ్చిందండి. నచ్చిందా? నేను నచ్చలే. చాలా నచ్చింది. ఎందుకు నచ్చానండి? అమ్మాయిలు అంటే చాలా ఇష్టం. అవునా? అంటే అమ్మాయిలు అంటే ఇష్టం కానీ నేనంటే ఇష్టం లేదా? మీరు ఎందుకు ఇష్టం ఉండదండి, మీరు కూడా చాలా ఇష్టం. బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ సరోజ గారు. పిల్లలు ఉన్నారా? ఒకదాన్నే ఉన్నాను. అవునా? ఓకే. సో ఇవాళ మాకేం చెప్పబోతున్నారు? టిప్పా, పాట పాడబోతున్నారా, డైలాగా, ఏం చేయబోతున్నారు? టిప్ చెప్తానండి. టిప్పా? సరే, దేనికి టిప్ చెప్తున్నారు? బ్యూటీయా? అవునండి. సరే చెప్పండి, కొంచెం గట్టిగా మాట్లాడరా. శనగపిండిలో నిమ్మకాయ కొంచెం పెరుగు కలుపుకొని పెట్టుకుంటే మంచిగా గ్లో వస్తుందండి. ఓకే, నిమ్మకాయ, శనగపిండి, పెరుగు ఈ మూడు కలిపి ఫేస్ కి అప్లై చేసుకోవాలి. చేసుకుంటే ఫేస్ గ్లో. వంటది కూడా క్యాబేజ్ వండుతాం కదండి, క్యాబేజ్ ఫోన్ చేసినాక మూత పెట్టకుండా కొంచెం సాల్ట్ వేసి పెడితే స్మెల్ రాదు. ఓకే, స్మెల్ రాకుండానా? వావ్, మంచి టిప్ చెప్పారు. ఫుడ్ కూడాను, లైక్ వెజిటేబుల్స్ జనరల్లీ మనకి టిప్లు తెలియవు. వెజిటేబుల్స్ కూడా మంచి టిప్ చెప్పారు సరోజ గారు. సో తిన్నారా మీరు ఇంటికి? తింటున్నానండి. తింటున్నారా? సరే అయితే తినండి. నాకైతే టిప్ నచ్చింది. సో మా వాళ్ళకి కనుక నచ్చితే మీకు ఖచ్చితంగా గిఫ్ట్ వస్తుంది మా శ్రీమతి బహుమతి తరఫున. సరేనా? బట్ మీరు మాత్రం కాల్ చేస్తూ ఉండాలి. ఇలాగే చేస్తారు కదా? చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సరోజ గారు. బాయ్, టేక్ కేర్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. నేనైతే మీ అందరి కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. అందరికీ గిఫ్ట్లు అందించాలని ఉంది నాకు. బట్ నచ్చాలి కదా, టిప్ నచ్చాలి, మిమిక్రీ నచ్చాలి, పాట నచ్చాలి. ఏదైనా నచ్చితేనే మీకు గిఫ్ట్, లేకపోతే బట్ నచ్చుతుంది. ఎందుకంటే కాలర్స్ ఒక్కటికి మించి ఒక్కటిగా చెప్తున్నారు. టిప్ చెప్తున్నారు, తర్వాత ఏంటి పాట పాడుతున్నారు. స్టార్టింగే దేవుడు పాట పాడారు. సీరియస్లీ నాకైతే పాట బాగా నచ్చేసాయి. సో ఇంకా ఎవరు ఫోన్ చేయబోతున్నారు, నాకు ఇంకెవరు ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు, ఎంటర్టైన్ చేసి ఏం చెప్పబోతున్నారు చూస్తున్నాను. నేనైతే వెయిట్ చేస్తున్నాను. మరి మీరు కాల్ చేయడానికి రెడీగా ఉన్నారా? ఓ పాపం లంచ్ కూడా చేస్తున్నారు కదా. ఓకే, ఇంకొక కాలర్ ఉన్నారు లైన్లో. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? మా పేరు పావని అండి. మా పాప మాట్లాడుతుందంట. ఓకే, ఇవ్వండి. పావని అండి. పావని గారు, రీసౌండ్ వస్తుంది. మా పాపలు జోక్ చెప్తారంట అండి. వాల్యూమ్ తగ్గించురా, రీసౌండ్ వస్తుంది. పావని గారు సరేనండి. వాల్యూమ్ తక్కువ. మీ జుట్టు చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి.
హలో పావని గారు. చెప్పండి అమ్మా. హలో నేను మీకు ఒక జాబ్ చెప్తాను ఆంటీ. చెప్పమ్మా, నీ పేరు చెప్పు ముందు. నా పేరు డింపుల్. డింపుల్. ఓకే డింపుల్, ఏ జోకా ఏ జోక్ చెప్తున్నావు చెప్పు. మా తమ్ముడు వాళ్ళ స్కూల్లో ఇవాళ ఫ్రెండ్స్ అందరూ గార్డెన్ గా కొట్లాడుకుంటారు అనమాట. అయితే మా తమ్ముడు వాళ్ళ ప్రిన్సిపల్ రూమ్ చాలా దూరం ఉంది. అయితే మా తమ్ముడు ఏం చేసిండు, అంత దూరం వెళ్ళండి చెప్పాలని అక్కడ ఒక సీసీ కెమెరా ఉంటే అందులో చెప్పిండు టీచర్ మా ఫ్రెండ్స్ అందరు కొట్లాడుకుంటే టీచర్ అని చెప్పిండు సీసీ కెమెరాలో. అప్పుడు అందరు మస్తు టీచర్ వచ్చింది అప్పుడే. మా తమ్ముడేమో అక్కడ దూరం ఉంది రూమ్, టీచర్ రూమ్ లో ఉంది సీసీ కెమెరా. అప్పుడు టీచర్ వచ్చింది, ఎందుకు కొట్లాడుకుంటారు అని సీసీ కెమెరాలో చెప్పింది అనమాట మా తమ్ముడు. అవునా అవునా, అలా చేసారా? అయితే మీ ఇద్దరు చాలా అల్లరనమాట అక్క తమ్ముడు. అవును. అవునా? మా ఇంట్లో వాళ్ళందరు టీవీ చూస్తారు, అందరికి హాయ్ చెప్పండి. ఓకే, టీవీ చూస్తున్నారు పావని గారు అండ్ వాళ్ళ పిల్లలు, అందరికి పెద్ద హాయ్. ఓకే ఓకే సరే. అయితే పావని గారు, హలో. ఓకే సరే, కాల్ కట్ అయిపోయింది. ప్లీజ్ మీరు నాతో మాట్లాడినప్పుడు ఫోన్ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, నాకు అస్సలు వినబడదు. ఇన్ కేస్ నేను మళ్ళీ వినలేకపోతే ఇద్దరు మధ్యలో కమ్యూనికేషన్ ఉండదు, అలా అయితే కష్టం కదా. అయితే వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేకపోతే కొంచెం టీవీ దగ్గర నుండి దూరంగా వచ్చి మాట్లాడండి, చూస్తూ మాట్లాడండి. నేను చూడొద్దు అన్నట్లే, టీవీ ఆన్ చేయండి, ఆన్ చేసి కొంచెం వాల్యూమ్ తగ్గించు, లేకపోతే కొంచెం పక్కకు వచ్చి నన్ను చూస్తూ మాట్లాడచ్చు, సరేనా? మరి కాల్ చేయండి, కాల్ చేసి మాకు మీరు ఎంటర్టైన్ చేయాలి, ఇంకేం చేయక్కర్లేదు, జస్ట్ ఎంటర్టైన్ చేయాలి. ఎంటర్టైన్ అంటే ఏం చేయాలి? టిప్ చెప్పొచ్చు, లేక పాట పాడొచ్చు. పాట పాడితే నాకు చాలా ఇష్టం అండి, పాటలు పాడొచ్చు, మిమిక్రీ చేయొచ్చు, ఇంకా డైలాగ్ కూడా చెప్పొచ్చు. సో మీరేం చేయాలి? ఏం చేయక్కర్లే, ఫోన్ తీసుకోండి, మాకు కాల్ చేయండి, మా శ్రీమతి బహుమతి కాల్ చేయండి. నేనైతే వెయిట్ చేస్తున్నాను. ఇప్పటికే బోల్డ్ మంది కాలర్స్ చాలా బాగా మాట్లాడారు, పాప కూడా చాలా బాగా మాట్లాడింది. సో మీరు కూడా కాల్ చేసి మాట్లాడండి, నాకు కొంచెం ఎంటర్టైన్ చేయండి. కొంచెం ఎంటర్టైన్ చేసినా చాలు, నేను ఖచ్చితంగా మీకు గిఫ్ట్ అందించడానికి ట్రై చేస్తాను. ఇన్ కేస్ నాకు నచ్చి మా వాళ్ళకి నచ్చితే మీకు ఖచ్చితంగా బహుమతి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలర్. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? హలో 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 నా పేరు లాస్యా. లాస్యా గారు, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నానండి. హైదరాబాద్. ఓకే, సో ఏం చేస్తూ ఉంటారు లాస్యా గారు? నేను రైటర్ నండి. రైటరా? వావ్. అవునండి. అవునా, సూపర్ సూపర్. రైటర్స్, అబ్బో రైటర్సా, నాకు నచ్చుదా రైటర్స్. అవును, ఏమైనా రాసారా ఇప్పటికి? ఆర్టికల్స్ రాస్తుంటాండి. ఆర్టికల్స్ రాస్తారా? వావ్, డిఫరెంట్గా ఉంది. సో అయితే ఇప్పుడు నా కోసం ఏం చేస్తారు? ఆర్టికల్ రాస్తున్నారంటే చెప్తారా ఏమైనా? మీకోసం నేను పాట పాడాలనుకుంటున్నాను. నా కోసం పాట పాడతారా? సరే పాడండి, వింటాను. థ్యాంక్స్ అండి. పాడండి లాస్యా గారు. ఇలా మాటల్లోన తీయని మాటే అమ్మా, పెదవే కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మ, తనలో మనకి కలిసి పెడుతుంది ముక్కగా, తనలాలి పాటలోని చరికమ పంచుతుంది ప్రేమ మధురి, పెదవే పలికిన మాటల్లోన తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మ. సూపర్ సూపర్ సూపర్, చాలా బాగా పాడారు. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరండి? ఫేవరెట్ హీరో హీరోయిన్? హీరో హీరోయిన్ ఇద్దరు. అంటే ఏ సినిమా బాగుంటే అది చూస్తాను. ఇది బెటర్ కదా, చాలా బెటర్. అంటే సెపరేట్ చేయక్కర్లే, ఏ మూవీ బాగుంటే అప్పటికి ఆ హీరో ఫేవరెట్, ఆ హీరోయిన్ ఫేవరెట్. అవునండి, మీలాంటి షోస్ ఇస్తున్న ఎంటర్టైన్మెంట్ సినిమాలో దొరికితే ఆ సినిమా ఫేవరెట్.
సూపర్, అయితే బాగా చెప్పారు. రైటర్ కదా, బాగా మాట్లాడతారు, నాకు అర్థమైంది. అవునండి, ఎంటర్టైన్మెంట్ కోసమే మేము ఈ షోస్ చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న షోస్ లో ఈ షో బాగుందండి. ఈ టైంలో కొంచెం అవునా, థ్యాంక్ యూ సో మచ్ లాసియా గారు. సో లంచ్ అయిందా మీది? చేయాలండి, నా రైటింగ్ అసైన్మెంట్స్ కూడా పక్కన పెట్టి షో చూస్తున్నానండి ప్రస్తుతం. అవునా, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే చూస్తూనే ఉండండి. నాకు మీ పాట నచ్చింది అండ్ ఖచ్చితంగా మీకు గిఫ్ట్ రావాలని కోరుకుంటున్నాను. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, సరేనా? థ్యాంక్స్ అండి, మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఓకే, దెన్ కాల్ చేస్తూ ఉండండి మాకు, మా శ్రీమతి బహుమతికి, అండ్ గిఫ్ట్లు అయితే నేను ఖచ్చితంగా పంపిస్తాను. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఇదండి, లాసియా గారు రైటర్ అంట. రైటర్ అందుకే ఎంత బాగా మాట్లాడుతున్నారు, రైటర్ కదా, నాకన్నా బాగా మాట్లాడుతున్నారు అక్కడైతే. సో నెక్స్ట్ కాలర్ ఎవరో చూడాలి, కానీ చూసే ముందు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఫోన్ చేసినప్పుడు కొంచెం దూరంగా వచ్చి మాట్లాడండి, లేకపోతే నిజంగానే రీసౌండ్ వస్తుంది. మళ్ళీ మీ లైన్ డిస్కనెక్ట్ అయితే మాకు కాదు, మీకు కూడా ప్రాబ్లమే, మన ఇద్దరం కమ్యూనికేట్ చేసుకోలేం కదా. సో కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి కాల్ చేయండి. అండ్ ఏం చెప్పాలో తెలుసు కదా, ఎంటర్టైన్ చేయాలి నన్ను, ఇంకేం చేస్తారు, జస్ట్ ఎంటర్టైన్ అంతే. విద్యా వాళ్ళని చెప్పింది కదా, ఎంటర్టైన్మెంట్ అని, అలానే మీరు నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో, హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు? సారీ, పేరు మళ్ళా చెప్పరా? దుర్గా గారు, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? రాజేశ్వరండి. ఓకే, సో మా షో చూస్తున్నారా? చూస్తున్నాం, అందుకే చేస్తున్నాను. అవునా, నచ్చింది. మీ జిప్ చాలా బాగుంది. ఏం వాడతారు తలకి? నేనా? ఏం వాడను అంటే మామూలుగా షాంపూ అండ్ ఆయిలే వాడతాను. కాదు, ఏదో ఉంది రహస్యం, మీరు చెప్పడం లేదు. సీక్రెట్ ఏం లేదండి, మీరు మాకు టిప్స్ ఇవ్వాలి. అసలు చెప్పండి, మీకులా మేము అంతా తయారవ్వంగాని చెప్పండి బాబు ప్లీజ్. ఏం లేదు, హెయిర్ కి అయితే అశ్విని హెయిర్ ఆయిల్ వాడతాను, షాంపూ అయితే ప్యాంటీన్ వాడతాను. కాదన్నారా? ఉప్పు దాకా ఏవి కాదన్నారా? అంటే ఆయిల్ షాంపూ వాడుతున్నా అని చెప్పాను దుర్గా గారు. మేము చేయాలి కదా, నవ్వించాలి కదా, మరి నవ్వించుకున్నా గిఫ్ట్ మంచిది ఇవ్వాలా? సరే చెప్తున్నాను కదండి, అశ్విని హెయిర్ ఆయిల్ వాడతాను జుట్టుకి, ఇంకా షాంపూ ఏమో ప్యాంటీన్ వాడతాను. అవునా, మేము కూడా అలా చేయమా, ఉన్న జిట్టు మీద ఊడిపోద్దా? ఏమోనండి, అంటే నేను చిన్నప్పటి నుండి మా మమ్మీ నాకు అశ్విని హెయిర్ ఆయిలే వాడేది, సో నాకు తెలియదు. ఏమో రహస్యం చెప్పకుండా మా జిట్టు ఓడగొడదాం చూస్తున్నారేమో. నో సీరియస్ గా కావస్తే నేను మీకు చూపిస్తాను, నా దగ్గర అవే ఉంటాయి. అవే ఉంటాయా? అవే ఉంటాయి దుర్గా గారు, నిజంగా ప్రామిస్. ప్రామిస్ చేసేది నమ్మాలి, తప్పదు. సరే, మీరు లంచ్ చేశారా? లంచ్ చేసామండి, ఎగ్ ఫ్రై చేసి. కావాలా? పంపిస్తారా అయితే? నాకు ఆకలేసేస్తుంది. ఫోన్లో పెట్టినా తీసుకోండి, ఫోన్లో పెట్టినా తీసుకోండి తొందరగా. పక్కా వచ్చేస్తున్నాను, ఇగోటి మీ షో అయిపోయినవండి, నేను పరిగెట్టి వచ్చేస్తాను మీ ఇంటికి. వద్దు, ఇది ఒక చల్లారిపోద్ది, ఫోన్లో పెట్టేసి తీసుకోండి. ఫోన్లో పెట్టిస్తే ఎలా తింటానండి? ఏమో తీసేసినట్టు నాకు షోలో కనిపిస్తుంది, తింటున్నారు అడుగు. ఓకే అయితే మీరు ఇచ్చే తింటున్నాను, ఇగోటి. బాగుందండి, చాలా బాగుందండి, మీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది, చాలా బాగా చేశారు. నాకైతే చాలలేదు. అదేంటి? ఏమో మరి, మీ ప్రేమతో బాగుందంటున్నారు. అవునా, సరే మరి నవ్వించేనా లేదా? నవ్వించారు, చాలా బాగా నవ్వించారు, కానీ నాకు టిప్ కూడా కావాలి. ఇప్పుడు నాకు నా హెయిర్ కి మీరు నాకు అడిగారు, మరి మీరు నాకేం చెప్పట్లేదు. ఏదో ఒక టిప్ కానీ పాట కానీ పాడొచ్చు కదా దుర్గా గారు. పాడమంటారా? పాడండి. ఇస్తారా మరి గిఫ్ట్? పక్కా ఇస్తాను, నాకు నచ్చిందంటే ఖచ్చితంగా ఇస్తాను. నీకు నచ్చారా? మీ పుట్టినరోజు ఉందా త్వరలోని? ఎవరిది? మీ బర్త్డే గాని ఉందా త్వరలోని? త్వరలో లేదు, అయిపోయింది. అయితే చేసుకునే పాడమంటారా? పాడేయండి. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. పుట్టినరోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. పువ్వెందుకు తీగపై పుడుతుంది, జడలోనో గుడిలోనో నిలవాలని. ముచ్చనేల కడలిలో పుడుతుంది, ముచ్చటైన హారంలో మెరవాలని. ప్రతి మనిషి తన బ్రతుకుకు పరమార్థం తెలుసుకొని, తన కొరకు కాదు పరుల కొరకు బ్రతకాలి. తానున్నా లేకున్నా తన పేరు నిలవాలి.
పుట్టినరోజు పండగ అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ. అమ్మ ఎలా ఉంది? అయ్యే సూపర్ పాడే దుర్గా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మీకైతే గిఫ్ట్ రావాలని నేను కోరుకుంటున్నాను. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, సరేనా దుర్గా గారు? గిఫ్ట్ రావాలా మేము? మరి ఇస్తాను, ఖచ్చితంగా ఇస్తాను. కాకపోతే నేను కాదు, ముందు మీకు కాల్ వస్తుంది, కాల్ వచ్చాక మేము పంపిస్తాం, సరేనా? థ్యాంక్ యూ అమ్మా, నువ్వు చెప్పి ఫాలో అవుతాం. సరే, మీరు మరి ఫాలో అవ్వండి శ్రీమతి బహుమతి, సరేనా? సరే థ్యాంక్ అయితే యూ. బాయ్, టేక్ కేర్ అండి. సో ఇదండి ఇవాల్టి శ్రీమతి బహుమతి. నేను ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. మరి రేపు ఇదే టైంలో ఇలానే మళ్ళా కలుద్దాం, సరేనా? అప్పటిదాకా బాయ్, టేక్ కేర్, సీ యూ, బాయ్.